వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. ఎన్నికలైన వెంటనే విదేశాలకు జగన్ దేనికి సంకేతం? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల యుద్ధంలో ఓటమి ఖరారైందన్న నిర్ణయానికి వచ్చి అస్త్ర సన్యాసం చేసేశారా? ఎన్నికలు 4 రోజుల వ్యవధిలోకి వచ్చేశాయి. పోటీలో ఉన్న ప్రతి పార్టీ, ప్రతి నాయకుడు ఈ 4 రోజులు విశ్రాంతి గురించి ఆలోచించకుండా ప్రచారంపైనే దృష్టి కేంద్రీకరిస్తారు. సాధ్యమైనంత మందిని కలిపి ఓట్లు అభ్యర్థించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఇతరత్ర విషయాలను అస్సలు పట్టించుకోరు. అయితే ఏపీ సీఎం జగన్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రచారం మధ్యలో విరామం తీసుకుంటున్నారు. ఎవరిని కలవకుండా, పార్టీ నేతలు, శ్రేణులకు దిశానిర్దేశం కూడా చేయకుండా పూర్తిగా తాడేపల్లి ప్యాలెస్కు పరిమితమవుతున్నారు. ఈ నెలలో ఇప్పటికే 3 రోజులు ప్రచారం జోలికి వెళ్లకుండా ప్యాలెస్కు పరిమితమైపోయారు. అవును, ఈ నెల 2, 3, 8 తేదీల్లో జగన్ తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటికి రాలేదు. పోనీ ఎండల్లో తిరగడం వల్ల వచ్చిన అస్వస్థతతో విశ్రాంతి తీసుకున్నారా అంటే అలాంటి సంకేతాలేమీ లేవు. ఎన్నికల ప్రచారం కంటే ముఖ్యమైన పనులేవో ఆయన చక్కబెట్టుకుంటున్నారా అన్న అనుమానాలు పరిశీలకుల్లో వ్యక్తమవుతున్నాయి. అందుకు కారణాలు లేకపోలేదు. కొన్ని రోజుల కిందట తాడేపల్లి సిట్ కార్యాలయం వద్ద సిఐడి సిబ్బంది కీలక పత్రాలను దగ్ధం చేసిన సంగతి తెలిసిందే. అందుకు జగన్ అడుగులకు మడుగులెత్తేలా వ్యవహరించే సిఐడి చీఫ్ రఘురామరెడ్డి ఆదేశాల మేరకే ఆ పత్రాల దగ్ధం జరిగిందని స్వయంగా సిట్ కార్యాలయ సిబ్బంది తెలిపారు. నాడు దగ్ధం చేసిన పత్రాల్లో హెరిటేజ్కు చెందిన కీలక పత్రాలు, అలాగే చంద్రబాబు స్కిల్ కేసుకు సంబంధించిన పత్రాలు ఉన్నాయని అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు కూడా వెల్లువెత్తాయి. పత్రాల దగ్ధం సమయంలో ఫోటోలు, వీడియోలు తీసిన కొందరిని ఆ వీడియోలు, ఫోటోలు తమకు ఇవ్వాలంటూ సిఐడి అధికారులు ఒత్తిడి చేయడం ఆ విమర్శలకు బలం చేకూర్చింది. హెరిటేజ్ ఫుడ్స్కు సంబంధించిన ఐటీ రిటర్న్స్ను అధికారులు చట్టవిరుద్ధంగా పొందారని, వాటిని దగ్ధం చేశారని అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వినవచ్చాయి. అంటే అప్పటికే రాష్ట్రంలో ప్రజల మూడు వైసీపీకి వ్యతిరేకంగా ఉందని, ఎన్నికల్లో ఓటమి ఖాయమని వైసీపీ ఒక నిర్ణయానికి వచ్చేసి ఆ పత్రాల దగ్ధానికి సిఐడి చీఫ్ను పురుగొల్పి ఉంటుందని అప్పట్లో పరిశీలకులు కూడా విశ్లేషించారు. అంతేకాకుండా ఎన్నికల్లో వైసీపీ పరాజయం ఖాయమని, తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడం తథ్యమని భావిస్తున్న వైసీపీకి తొత్తులుగా పనిచేసిన అధికారులు ఇప్పుడు సర్దుకునే పనిలో పడ్డారని అప్పట్లో గట్టిగా వినిపించిందే. ఇప్పుడు సిట్ కార్యాలయంలో పత్రాలు దగ్ధం సంఘటన జరిగిన నెల రోజులకు జగన్ ప్రచారంలో తరచూ విరామం తీసుకుంటూ ప్యాలెస్లో చేస్తున్న మంతనాలు అటువంటి అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. ఓటమి ఎటూ తప్పదు. కనీసం తప్పులు దొరకకుండా తప్పించుకోవడానికి ఏం చేయాలన్న దానిపై ఆయన ప్యాలెస్లో మంత్రాంగం చేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ అనుమానాలకు బలం చేకూర్చే విధంగా మే 13న పోలింగ్ జరగనుంది. సరిగ్గా 4 రోజుల తర్వాత జగన్ విదేశీ పర్యటన పెట్టుకున్నారు. భార్య భారతితో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ సిబిఐ కోర్టును అభ్యర్థిస్తూ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. విదేశీ పర్యటనలో భాగంగా లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్లో పర్యటించనున్నట్లు తెలిపారు. ఇక ఏపీలో పోలింగ్ పూర్తయిన వెంటనే జగన్ విదేశీ పర్యటనకు వెళ్లాలని నిర్ణయించుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ విదేశీ పర్యటన అభ్యర్థనపై సిబిఐ కోర్టు మే 9న విచారించనుంది. ఓటమి భయంతో జగన్ కేసుల నుంచి బయటపడేందుకు ఏపీ వదిలి వెళ్లిపోవాలని ప్రయత్నిస్తున్నారని ఆయనకు స్వయాన సోదరి షర్మిల ఇప్పటికే ఆరోపించారు. అంతేకాకుండా వివేక హత్య కేసులో కీలక నిందితుడు అవినాష్ రెడ్డి కూడా దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారని, ఈ ఎన్నికల్లో ఓటమి పాలైతే అరెస్టు తథ్యమనే భయంతోనే ఆయన విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వీటన్నిటిని బట్టి చూస్తుంటే పీక్ టైంలో ప్రచారాన్ని సైతం వదిలేసి జగన్ తాడేపల్లి ప్యాలెస్లో చేస్తున్న మంత్రాంగంపై అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి.